హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేశారు. రైడ్స్ లో మొత్తం 90 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమాని వెంకట్రావు అలియాస్ రాముపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ ఆఫ్టర్ 9 పబ్ మీద కేసులు ఉన్నాయని తెలిపారు. ఆఫ్టర్ 9 పబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంజారా హిల్స్ పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, శిరీష, అవును, రాత్రి మాత్రము ఈ ఆఫ్టర్ 9 పబ్ పై మరి రైడ్స్ జరిగాయి. బంజారా హిల్స్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడ రైడ్ చేయడం కూడా జరిగింది. అక్కడ దీనికి సంబంధించి కూడా మొత్తం 90 మంది నుంచి 100 మంది వరకు యువతులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే యువతులు ఇక్కడి వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం నుంచి కూడా యువతులను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కస్టమర్లను కేవలము ఆకర్షితులను చేయడానికే వీళ్ళు ఈ అసాంఘిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందింది పోలీసులకైతే. అందుకు మరి పోలీసులకు అందిన సమాచారం ప్రకారమే వాళ్ళు ఆఫ్టర్ 9 పబ్ పై మాత్రము రైడ్స్ జరపడం కూడా జరిగింది. ఆ రైడ్స్ లో ఈ 90 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఆఫ్టర్ 9 పబ్ యజమాని వెంకట్రావు అలియాస్ రాము అలాగే వెంకట్ శివలాల్ పై కూడా కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు అయితే. కానీ వెంకట్రావు పైన గతంలోనే వీరు పంజగుట్ట పోలీసులు అయితే కేసు ఫైల్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది, సమాచారం ఉంది. గతంలో 9 పబ్బులపై కూడా కేసులు ఉన్నాయని కూడా బంజారా హిల్స్ పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. ఆఫ్టర్ పబ్ పై మాత్రం చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము, సీజ్ కూడా చేస్తాం మరి ఆ పబ్బునని కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. కానీ ఈ విషయాన్ని గోప్యంగా కూడా బంజారా హిల్స్ పోలీసులు ఉంచారనే సమాచారం కూడా బయటకైతే వెల్లడవుతుంది. అంతేకాకుండా మరి మిగతా పబ్ల పైన కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం బట్టి నియమ నిబంధనలను కూడా ఉల్లంఘించి వీళ్ళు అర్ధరాత్రి వరకు ఈ పబ్లను నడిపించడం కూడా అది పెద్ద నేరంగా కూడా భావించవచ్చు. అందుకనే ఈ నేరం వాళ్ళు చేసినప్పటికీ కూడా కఠిన శిక్ష, దానికి తగిన చర్యలు తీసుకొని కఠిన శిక్షను కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మిగతా పబ్ల మీద కూడా మరి ఆరా తీసి మేము ఆ పబ్ల పైన కూడా మరి ఒకవేళ ఇలాగే ఉంటే సీజ్ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు అని కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. శిరీష, రైట్ నిర్మల, థ్యాంక్ యూ.